గూర్చి శాసనములను ఆ మందసంలో నుంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం నుండి శాసనముల మందసం మీద నుండి 2 కేరుబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తము నీకు తెలియజెప్పేది. హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన దేవుడు ఐగుప్తులో ఫరో బానిసత్వం కింద ఉన్న వారిని విడిపించడం కొరకు మోషకు సహకారిగా అహరోనును ఐగుప్తుకు పంపించాడు. ఎందుకు వీరిద్దరిని పంపించాడంటే ఇజ్రాయేల్ ప్రజలు నిజ దేవునికి మొరపెట్టారు. వాళ్ళ మూలుగులు ఆయన విని దిగి వచ్చాడు. వాళ్ళ మొర విని దిగి వచ్చిన దేవుడు మోషను దర్శించి అహరోనును దర్శించి, నా ప్రజలు వాళ్ళు, నీ ద్వారా వారిని నేను విడిపిస్తా అంటే ఎన్నో అనుమానాలు ఎన్నో సాకులు చెప్పినా కూడా మనోని బ్రెయిన్ వాష్ చేశాడు. లాస్ట్కి నేను నత్తోని ప్రభు అంటే కూడా మీ అన్న అహరోను ఉన్నాడు, ఆల్రెడీ నీకంటే ముందుగానే తనతో నేను మాట్లాడాను. మాట్లాడితే అతడు తన హృదయమందు సంతోషించాడు. ఇదేంటిది? ఒట్టి మౌత్ పీస్. ఇది నేను మాట్లాడితే మీకు వినిపించే సాధనమా? ఇదే మాట్లాడుతుందా? అయితే సాధనముగా దేవుడు ఎన్నుకుంటే ఇది సంతోషిస్తుంది. అహరోను హృదయమందు సంతోషించాడు. పెద్దోడు కదా, కొంచెం ఉంటుంది కదా ఇంటికి. పెద్దోడు అంటే ఎట్లుంటుంది? పెద్దోడు చిన్నోనికి ట్రాన్స్లేషన్. ఇది ట్రాన్స్లేషన్ అనే ఆలోచన దేవుందా మనుందా? నీ పెద్దరికంతో నాకెందుకు, నా మాట నువ్వేనో అని అతడు వస్తున్నప్పుడు హృదయమందు సంతోషించని ఉంటుంది. అక్కడికి వెళ్ళను కానీ మీకు అర్థం చేయిస్తాను. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళి ఈ ప్రజలు ఒక కొత్తది నమ్మాలంటే నమ్మరండి. వీళ్ళు వచ్చి చాలా విషయాలు చెప్పారు. వీళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి నమ్మారు. కానీ మాకు విడుదల దొరుకుతుందా అంటే నమ్మతలేరు. కానీ దేవుడు ఎంత శక్తివంతుడో ఎంత బలవంతుడో ఫరో సైన్యానికి, ఫరో ప్రజలకు, ఐగుప్తు ప్రజలకు, ఇటు ఇజ్రాయేల్ ప్రజలు తెలవడం కొరకు 10 తెగుల్లో మోషే ద్వారా, అహరోను ద్వారా దేవుడు జరిగించాడు. ఆ తెగుళ్ళు ఒకే ప్రాంతంలో ఉన్నారు, ఒకే దేశంలో ఉన్నారు. వాళ్ళకు నష్టం కలుగుతుంది. ఆ నష్టం వీళ్ళ దరిదాపులు కదా, గడప దాటి లోపలికి వస్తలేదు. వాళ్ళ ఇళ్ళకు కప్పలు వచ్చినాయి, వీళ్ళ ఇళ్ళ కప్పలు లేవు. వాళ్ళ ఇళ్ళల్లో దట్టమైన చీకటి 3 రోజులు. అంటే చేతికి దొరకని చిక్కని చీకటి ఉంటుంది బైబిల్లో. చివరికి తొలుచూలును సంహార దూత చంపేసి పస్కా బలిపశు ద్వారా వీళ్ళు సిద్ధపడి బయటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. అంటే మోషే అహరోనుల మాటలు నమ్మి వెళ్ళడానికి కారణం ఏంటంటే మోషే అహరోనులను పంపించిన దేవుడు శక్తిమంతుడు. ఎట్లా తెలుసు? నీళ్లను రక్తంగా మారుస్తున్నారు. ఏదో ధూళి కొడితే ఇదైపోయింది, పేలైపోయింది. జోరీగలు వచ్చాయి, మర్మస్థలాలలో గడ్డలయ్యాయి. ఆ బాధ భరించలేకపోతే మళ్ళీ మోషే ప్రార్థిస్తే మళ్ళీ మామూలు అయిపోవడం. కూరగిన్నెలలో బెడ్ మీద ఎక్కడ చూసిన కప్పలు పడుకుందామంటే బెడ్ మీద మొత్తం కప్పలే, లొక్క కప్పలు. వాటర్ తాగుదామని బిందెలో చెంపు పెడితే అందులో కప్పలు, ఎటు చూసిన కప్పలే. అంటే మానసికంగా. కానీ వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని పిల్లలు. ఇప్పుడు 2 కార్యాలు జరిగాయి. ఒకటేమో వీరిని దేవుడే పంపించాడని వీళ్ళకి నమ్మకం కుదిరింది. రెండోదేమో వాళ్ళ దేవతలు, దేవుళ్ళు, శక్తులు ఏవి వారికి వచ్చిన, దేవుడు తీసుకొచ్చిన తెగుల నుండి విడిపించలేకపోయాయి. మళ్ళీ మన మోషే, మన అహరోనే ప్రార్థన చేస్తే వాళ్ళు మంచిగా అయిపోయారు. అట్లా వీరికి నమ్మకం కుదిరింది. ఆ నమ్మకం ఏం చేసిందంటే
పస్కా బలి అర్పించేసి నడుము కట్టుకొని చేదుకూరలతో కాళ్ళు చెప్పులు తొడుక్కొని మొత్తం మీద చేతిలో కర్ర పట్టుకొని రాత్రికి రాత్రే మొత్తం తట్ట బుడ్డ దొరుకుని బయలుదేరడానికి సిద్ధపడ్డారు. వీళ్ళు ప్రయాణమై ముందుకెళ్తున్నారు. ఎర్ర సముద్రం వచ్చింది. డౌట్ వచ్చింది, మరి ఎర్ర సముద్రం వచ్చి మనం పోయేటట్లేదు, పొరపాటున వెనుక ఏమైనా సైన్యం వస్తుందా అనుకున్నారేమో. చూస్తే నిజంగా సైన్యం గుర్రము డెక్కల రథముల డెక్కల శబ్దం వినపడుతుంది. ఇక భయపడ్డాడు. ఇక ఈ భయంలో ఈ టెన్షన్లో నోటికి ఇష్టం వచ్చినట్టు తింటారు. మోషన్ మనస్ఫూర్తిగా తింటే కావాలి, మనస్ఫూర్తిగా అన్న మాటలు కావు. ఆ సిచ్యువేషన్, గతంలో ఆ ఫరో పెట్టిన కష్టాలు, ఇక మళ్ళీ పక్షి పంజరంలోకి పోయినట్టు వేటగాని వలలో చిక్కినట్టు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామా అంటే ఈ మైండ్లో జరిగిన ఒక భయంకరమైన ఇది. మనం ఎంత మంచిగున్నా మన మనసు కొట్లాడుతూనే ఉంటాడు. మనం ఎంత ప్రశాంతంగా మనసు లోపల కొట్లాడుతూనే ఉన్నాడు. మనసు నెమ్మదైతే ఇప్పుడు వాళ్ళది అదే ప్రాబ్లం. బయట చూడగానే మనసు కొట్లాడుతుంది. ఆ మనసు ఏం చేస్తుంది? నోరుకు చెప్తుంది, తిట్టురా మోషన్ తిట్టురా, ఓ మోషే ఐగుప్తులు వస్తే సమాధులు అని ఇక్కడ తీసుకొచ్చావా, అసలు నువ్వు ఇట్లా చేస్తావా నాకు ముందే తెలుసు, ఓ ఏమనిపిస్తే అది చేస్తావు. కానీ మోష మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకు ప్రశాంతంగా ఉంది? అయ్యా ఏం చేయాలి, నాకేం తోస్తలేదు. వీళ్ళు తిట్టినందుకు బాధ లేదు. తీసుకొచ్చావు, ఎర్ర సముద్రం ఉంది, వెనుక సైన్యం ఉంది, మళ్ళా నువ్వు అన్నం పెట్టి కక్కదాకా కొట్టుడేందయ్యా, విడిపించి మళ్ళీ తీసుకుపోయి జైలు వేసుడేందయ్యా. మోషే నీ చేతిలో ఏమున్నా? అయ్యా కర్ర సాపు, తూర్పు గాలికి అగ్నిపిస్తా సాపు. చాపాడు. అటు చీకటి కలిగింది, ఇటు వెలుగు కలిగింది. మొత్తం మీద సాయంకాలం చాపితే వీళ్ళకి వెలుగు, వాళ్ళకు రాత్రి. వెనుక సైన్యానికి చీకటి వరకు అడ్డు కూడా దారి కనిపిస్తలేదు. ఆగిపోయాళ్ళు, స్ట్రెయిన్లు, ప్రయాణం ముందు కొనసాగదు. మన లైఫ్లో కూడా ఎక్కడైతే మనం ఆగిపోయామో అక్కడ మనం చీకటి కలిగింది. ఎక్కడనే ఉండిగా తడులాడుతున్నాం. కానీ వీళ్ళు వెలుగులో ఉన్నారు, మనం వెలుగులోకి రావాలి. అయితే వెలుగులో ఉన్న వీళ్ళు ఎర్ర సముద్రం దారి ఏర్పాటు చేసింది. నడుచుకుంటూ వెళ్ళిళ్ళు 6 నెలల నుంచి నడిచారు. ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు. అయితే తెల్లవారేసరికి వాళ్ళు వెళ్తారు, చలో మనం కూడా నడదాం పట్టని వీళ్ళు స్టార్ట్ చేశారు. ఈ ముందు వర్షం వాళ్ళు వీళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళు ముందున్న వాళ్ళు ఇక 2-3 అడుగులు అయితే ఓ 3-4 సెకండ్స్ అయితే వాళ్ళు బయట పడతారు. ఏది ఫస్ట్ ఉన్న వాళ్ళు నడి సముద్రంలోకి వచ్చేసింది. వాళ్ళు వెనుక ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చేసింది, ముందున్న వాళ్ళు వచ్చేసింది. ఇక్కడి నుంచి అక్కడ చూస్తే ఇక దీంట్లోనే ఉన్నారు. దేవుడు ఏం చేసినాడే, కప్పేసిండు, కోళ్ళను కప్పినట్టు కప్పేసిండు, జల సమాధి చేసిండు. తరతరాలు 430 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న జాతిని, రాజును, రాజ్యాన్ని, అధికారులను, బలవంతులను, సైన్యాన్ని, రథములను అన్నిటినీ వీళ్ళు చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందే ఇది కథ కాదండి, కథ కాదు, రియాలిటీ, సత్యం, నిజం. వాళ్ళు చూశారు, ఇది జరిగింది. పుకిటి పురాణం కాదు, ఇవన్నీ వాస్తవాలే బైబిల్లో ఉన్నాయి. అక్షరార్థంగా జరిగినవి, ఆత్మీయమైనవి కావు. కానీ అప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు మోషే మీదను యెహోవా మీదను వారికి విశ్వాసం కలిగింది. 14:31 నిర్గమకాండం. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలు చూసిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి. నిర్గమకాండం 14:30-31. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలు చూసిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకించిరి. హల్లెలూయా. దేవునికి భయపడ్డారు. అంతకుముందు భయపడలేదా? భయపడ్డోళ్ళు ఎట్లా పడితే అట్లా ఎందుకు మాట్లాడతారు? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్ని ఎందుకంటారు అన్నారు. భయం కలిగింది. శాశ్వత శత్రువులు వాళ్ళ కళ్ళ ముందు చనిపోయారు. ఒకవైపు దేవుని మీద విశ్వాసం, భయం, సేవకుని మీద కూడా నమ్మకం. హల్లెలూయా. వీళ్ళకి ముందుకెళ్తుంటే దేవుడు మోస్తే కొన్ని రోజులు మీరు ఇక్కడ ఉండాలని చెప్పాడు.
అయ్యా ఎందుకు ఇక్కడ ఉండాలి? ఇంతకాలం అద్భుతాలు చూశారు కదా ఐగుప్తులో, ఇంతకాలం నా బాహుబలాన్ని చూశారు కదా, అన్నిటికంటే నా గొప్ప శక్తిని చూశారు కదా. ఐగుప్తులు కూడా గుర్తించారు. శకునగాళ్ళు, మంత్రగాళ్ళు అందరూ కర్రలు వేస్తారు, పాములు అవుతాయి. మోషే కూడా కర్ర వేస్తాడు, పాము అవుతుంది. మరి వాళ్ళకి మనకు తేడా ఉంది. ఈ మోషే కర్ర అనేక మంత్రగాళ్ళ పాములను మోషే పాము అది మింగేసి, అంటే అన్ని నామముల కంటే పై నామము యేసు నామం. అన్ని శక్తుల కంటే అధికమైన పెద్ద శక్తి, గొప్ప శక్తి ఏదైనా ఉందంటే అది దేవుడి శక్తే, సర్వశక్తిమంతుడు అంతే. ఇక దాని తర్వాత ఎవరు లేరు. అన్నీ ఆయన దగ్గర రేపు పొద్దున ఏవైతే పూజలు పురస్కారాలు ఆరాధనలు అందుకుంటున్నాయో రేపు పొద్దున ఆయన గడగడ వణుకుతా ఉంటాయి ఏ సన్నిధిలో. అప్పుడు ఆ ప్రజలు కూడా అరే ఈ వీటిని ఈ గజగజ వణికే వాటిని మేము పూజించింది, ఆరాధించింది, వర్షిప్ చేసింది ఆయన. హల్లెలూయా, వేల్పులలో సముడేవాడు. హల్లెలూయా, మహనీయుడవు, ఘనుడవు. హల్లెలూయా. పాడదామా మహనీయుడ పల్లవి చరణం, ఫస్ట్ చరణం. నా యేసయ్యా మహిలో నీవు మహాగణుడు, మహిలో నీవు మహాగణుడు, వేకులలో నీకు సాటి ఎవరయా, వేకులలో నీకు సాటి ఎవరయా, నీ మహిమను ఇలలో చాటెదనయ్యా, నీ మహిమను ఇలలో చాటెదనయ్యా, గణపరచెదను దేవా, కీర్తించెదను ప్రభువా, ఇలలో నిన్ను మహిమ పరచుచు సాగిన నీతో యేసయ్యా, సాగిన నీతో యేసయ్యా, మహనీయుడా నా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. యేసు ఔన్నత్యాన్ని, యేసు గొప్పతనాన్ని, హల్లెలూయా. వేల్పులు అంటే దేవతలు, అందరి దేవతలలో నీవు మహనీయుడు, మహాగణుడు. నీ మహిమను బతుకున్నప్పుడే నేను అనుభవిస్తాను, నిన్ను కీర్తిస్తా, నిన్ను స్తుతిస్తా, నీ కొరకు సాక్షిగా జీవిస్తూ బ్రతుకుతా. హల్లెలూయా. మనందరికీ తెలిసే ఆ పాట యెహోవాను గానం. అదే హల్లెలూయా, పెద్ద చరిత్ర. ప్రతి పదం పవర్. కొన్ని సంవత్సరాల నుండి ఆ పాటకి ఎంత పవర్ ఉంటుందో అంత వాక్యమే కదా. ఎన్నిసార్లు వాడిన పాడుకోబుద్ది అయితే అంటది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా. అయితే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు తన మనసును మార్చుకున్నాడండి. మనసును మార్చుకున్నాడంటే ఇంకోటి ఏంటంటే ఇంకొక మెట్టు దేవుని బిడ్డలను ఎక్కించాలనుకున్నాడు. హల్లెలూయా. ఐగుప్తులు అద్భుతాలు చేశాడు, సంఖ్యలు దింపాడు, బానిస సంఖ్యలు దింపాడు, ఫరో బానిస సంఖ్యలు దింపాడు. శాశ్వతంగా వారికి భయపడే వ్యక్తులు కనుక వాళ్ళ కళ్ళ ముందే వారిని జల సమాధి చేశాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు భయం ఉందా? లేదు. శత్రువు గురించిన భయం లేదు. 450-30 సంవత్సరాల పరపీడన దాని గురించిన భయం లేదు. జస్ట్ మనుషులను చూస్తేనే గతం గుర్తొచ్చేసాయి. వాళ్ళనే చంపేసాడు వాళ్ళ కళ్ళ ముందే. నువ్వు దేనికి భయపడుతున్నావో, ఏ దయ్యానికి భయపడుతున్నావో, ఏ సాతానికి భయపడుతున్నావో, ఏ చేతబడి శక్తికి భయపడుతున్నావో, ఏ దురాత్మ శక్తికి భయపడుతున్నావో, యేసుక్రీస్తు కలువరి శిలువ ద్వారా సాతాను కానీ కోరలు కూడా బికాడు. వానిలో విషబుడ్డలు లేవు, వాడు బెదిరిస్తాడు అంతే. వాడు చంపడు, బెదిరిస్తే భయపడుతున్నావు. వానికి బలం లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి బలం ఉందా? కానీ లొల్లి పెడతారా లేదా వాళ్ళు? లొల్లి పెడతారు. సైతాన్ డ్రామాది. మన లైఫ్లో కూడా సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని నమ్మిస్తాడు. అయిపోయింది నీ పని, అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఏది నీ విశ్వాసం, ఏది నీ భక్తి, ఏది నువ్వు చాలా మారిపోయినావు, నువ్వు మున్పటిగా లేవు.
నువ్వు మంచిగానే ఉన్నావు, కానీ వాడు అంటాడు. అంటే మన మీద మనకు అనుమానం, మన ఆత్మీయ జీవితం మీద మనకు అనుమానం, మన విశ్వాసం మీద మనకు అనుమానం, మన దేవుని మీద మనకు అనుమానం. దేవుడు నిన్ను ఎప్పుడు వదిలిపెట్టాడు? దేవుడు ఉంటే నీకు ఇట్లా ఎందుకైంది? నీ కష్టాలు ఎందుకు వచ్చినాయి? అయితే ఎన్ని ఉన్నా అవసరం వాడు బంగారాన్ని అగ్నిలో వేస్తాడు. వేసినంత మాత్రాన వదిలిపెట్టినట్ట అగ్నిలో వేసి టీ తాగుతాడు. ఈ బంగారం భయపడాల్సిన అవసరం ఉందా? మస్ట్ పోద్ది. మనసుకు పట్టిన చీకటి పోద్ది, శుద్ధ సువర్ణం అయిపోద్ది, ఆత్మ పవిత్రపరచబడుతుంది, దైవిక శక్తితో నింపబడతాం, దైవిక ఆలోచనతో నింపబడతాం. బంగారాన్ని వదిలిపెడతాం మనం? మురుకుంట్లో పడింది, మీ ఇంటి ముందు కాలువలో పడింది, చీ పోని అంటావాను. దాని నాణ్యత తగ్గదు. అది ఎక్కడున్నా, అది ఏ ప్లేస్లో ఉన్నా బంగారమే. యేసయ్య నువ్వెక్కడున్నా ఆయనకు బంగారానివే. హల్లెలూయా. ఎవరెవరినో బంగారం అనిపిస్తారు. యేసయ్యను పిలువు, ఆయనే నీ ఒరిజినల్ చొక్కం బంగారం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామా, ప్రభువుని స్తుతిద్దామా. కాబట్టి ఇంకొక మెట్టు నిన్నే ఎదిగించాలనుకుంటున్నాడు. ఏంటంటే వాక్కు, ఆజ్ఞలు. నేనే పలకలు తయారు చేస్తాను, నేనే ఆజ్ఞలు రాస్తాను, మందసంలో పెట్టాలి. మందసం మీద 2 కేరూబులు ఉంటాయి కదా, ఆ కేరూబుల నుండి నేను మాట్లాడుతా. హల్లెలూయా. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. 14 చెప్తుంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యలో నివసించెను. చదవండి, ఎందుకైనా మంచిది నోటికి చదవడం కంటే. యోహాను సువార్త 1:1 చదవండి. అదేవిధంగా 14 కూడా చదవండి. ఆదియందు వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే ఇక అద్భుతాలు చాలరా బాబు. ఎందుకంటే ఎర్ర సముద్రం దాటారు, పర సంబంధులు అయిపోయారు, పరిశుద్ధాత్మ మోగం కిందకి వచ్చారు, మేఘం కిందకి. మేఘం తీసివేయబడదు. హల్లెలూయా. పరలోకపు మన్నాను పూజిస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది ఆజ్ఞలు. భూమి ఆకాశము గతించిన వాక్కు గతించదు. ఎబ్రి 4:12 ఇప్పుడు పాట చెల్లె ఒక వచనం పాడి చూడు, అది ఉంటుంది చూడండి. 4వ అధ్యాయం, ఎబ్రి 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవము గలదై, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే ఎటువంటి పదునైంది, ఎటు చూసిన చార్పు, వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలుగులను మూలుగును విభజించునంతగా దూరుచు హృదయం యొక్క అక్కడక్కడ సోదరా, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అది మనం చదువుతాం తెలియదు మనకు. పెన్ అక్కడ ఏం చేయాలంటే భూత తమిళ్ చూడాలి. దేవుని వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం, ప్రాణాత్మ శరీరాలను మూలుగులను మరియు అంతరంగములో మన ఆత్మను, హృదయమును, తలంపులను దూరుచూ శోధిస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది, పరీక్షిస్తూ ఉంటుంది, సరిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏది గతించినా వాక్యం గతించదు. ఈ అంత్య దినాలలో సేవకులు కావచ్చు, సంఘాలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అద్భుతాల మీదే జీవితాలను గడుతున్నారు. ఈ అద్భుతాలు జరిగే పరిచర్యలో వేల సంఖ్యలో ఉంటారు. కానీ వాక్కు ఎప్పుడైతే కరెక్ట్ ఉన్నట్టుగా చెప్పగలుగుతామో అక్కడ కొద్ది గుంపు ఉంటుంది. వాక్కును టీచ్ చేస్తారు అక్కడ.
ఇప్పుడు చూడండి, కృపావరాల గురించి బోధించమని చెప్తారు, కానీ చాలామంది ఆత్మఫలం గురించి చెప్పండి పాస్టర్ అని అన్నారు. కృపావరం ఉంది, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. ఇప్పుడు ప్రవచన వరం కలిగిన దైవజనులు, స్వస్థత వరం కలిగిన దైవజనులు మంచిదే. నేను అంటాను, వరం ఉంటే ఎవరికి పడితే ఆ వరం ఇవ్వాలి, అంతే కదా. ప్రవచన వరం అంటే అది వరం ఉంది కాబట్టి ఇచ్చేయాలి. ఇస్తారా? నువ్వు విశ్వాసం ఉంచు, నాకు వరం ఉండగా నువ్వు విశ్వాసం ఉండే జరుగుతుంది, అన్నిళ్ళల్లో ప్రవచనం చెప్తారా? చెప్పరు. మరి వరం ఉందిగా చెప్పాలి. నేను నమ్ముతాను, కృపావరాలు, ఆత్మఫలము పరిశుద్ధాత్మల్లో ఉంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తే ఆయన ముందు ఈ ఫలం గురించి చెప్తాడు, వరం గురించి చెప్పాడు. వరం గురించి చెప్తే ఏమైపోతుందంటే గర్వం వచ్చేస్తుంది. వరం గురించి చెప్పేస్తే అందరూ బాగుపడుతుంటే నీ పేరు మోగుతాడు, మారు మోగుతాడు. ఆయన ప్రార్థన చేస్తే బాగుపడ్డా, ఆయన దయ్యాలు కొట్టిండు, ఆయన రోగులు బాగు చేసిండు, ఆయన ద్వారా నేను ఇట్లయిపోయినా, నాకు ప్రవచనం చెప్పిండు, ఆయన చెప్పింది జరిగింది అంటే దేవుడు ఏసై ఎక్కడో పోయాడు, ఏసైని ఎక్కడ పెట్టేశారు. రాంగ్ అనట్లేదు, కానీ దాని సరి అయిన విధానంలో చెప్పట్లేదు. మన మినిస్ట్రీ రక్షణ పొందకముందు మనం చేసిన పరిచర్య అదే. ఐగుప్తులు అదే పరిచర్య, లోకములు అదే పరిచర్య, మోషే ఆహారంలో పరిచర్య. కానీ గొర్రెపిల్ల రక్తం చేత కడగబడిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత, మేఘం కిందికి వచ్చిన తర్వాత, పరలోక మన్నాను భుజించిన తర్వాత ఇప్పుడు జరగాల్సిన పరిచర్య ఏంటి? ఆజ్ఞల పరిచర్య, పలుకల పరిచర్య. పలుకల పరిచర్య సంఘాలలో లేదు, సేవకులు టీచ్ చేస్తలేరు. ఈ ఆదివారం రోజు కూడా ఏం చేస్తున్నారు? నువ్వు బాగుపడుతావు, నువ్వు బాగుపడుతావు అని చెప్తున్నారు. వాక్యం ఏం చెప్తుంది? వారి గుంటులో పడితే ఆయన వాక్కును పంపి బాగు చేస్తాడు. వాక్యం ఏం చెప్తుంది? ఆయన పొందిన దెబ్బల వలన మన రోగములకు స్వస్థత. సిలువలో ఆ డివైనింగ్ హీలింగ్, ఆ దైవిక స్వస్థత ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు, నువ్వు స్వతంత్రించుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ అందుకున్న వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి ఏమని చెప్తా అంటే, నీ లోపల నువ్వే ప్రార్థన చేసుకోవాలి. రెండవ స్టెప్ ఏంటంటే, పరిశుద్ధాత్మ నీలో నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అయితే ఏమైపోయిందంటే, ఈ పాస్టర్లు కూడా మంచోళ్ళే, ఆ పాస్టర్ మీద కట్టుకుంటారు, నా దగ్గరికే తీసుకురావాలి, నేనే ప్రార్థన చేయాలి, నేనే దయాలు కూడా. అంటే ఇక్కడ ఇట్లా ఏమైపోతా అంటే, ఈ పాస్టరు స్కోప్ పెద్దగా అయిపోతుంది, వాళ్ళ మనసులో పెద్ద దేవుళ్ళలాగా తయారవుతాడు. ఎప్పుడైనా నిజమైన దైవజనుడు తాను కనుమరుగై యేసును ముందు పెట్టాలి, క్రియలలో కానీ, మాటలలో కానీ, నిర్ణయాలలో, పనులలో కానీ. ఎందుకంటే యేసుని ముందు పెట్టాలి. వాళ్ళ అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. పౌలుసులను చూసి వాళ్ళని చూసి మొత్తం మీద ఒక గౌడు బర్రెను తీసుకొని వచ్చిళ్ళు, మొత్తం పెద్ద ఏర్పాటు చేస్తుంటే బట్టలు చింపుకున్నారు. ఓరి నాయన, మేము మనుషులవరా బాబు. అందరూ యెరూషలేములో దేవాలయంలో ఉన్న ప్రజలందరూ విచిత్రంగా చూస్తున్నారు పేతురును, యోహాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి చర్చి ముందు అడక తింటాడు, పుట్టు కుంటివాడు, మోసుకరాబడుతున్న వ్యక్తి. వాడు నడుస్తూ గంతులు, వాడట వెనువెంటనే లేచి దిగ్గున నిలబడి స్తుతిస్తూ ఆరాధిస్తూ గంతులు వేస్తూ శృంగారమైన దేవాలయంలోకి వచ్చినోడు మంచిగా ప్రభు స్తుతిస్తున్నాడు. అదే సమయంలో మెల్లగా పోయి పేతురు పక్కన నిలబడ్డాడు. ఈ జనమంతా పేతురును యోహాను చూస్తున్నారు. పేతురు ఏమంటున్నాడు? వీనికి నడవడానికి శక్తి ఇచ్చినట్టు మీరు మా వైపు ఎందుకు చూస్తున్నారు? మా లోపల ఏమీ లేదు. వాడేదో డబ్బు ఉండదని చూస్తే, అరే నాయన వెండి బంగారం లేరు, మా దగ్గర కలిగింది నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అన్నాడు. నడిచాడు. వాని కృతజ్ఞత ఉన్నట్టుంది, వెళ్ళి అతను పట్టుకున్నాడు. జనం అనుకుంటున్నారు, అబ్బా పేతురు ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్ప భక్తుడు. పేతురు గొప్ప భక్తుడే కావచ్చు, కార్యం చేసింది ఎవరు? ఈ మౌత్ పీస్ మంచిగా ఉంది, మంచిగా వస్తుంది, సిస్టమ్ మంచిగా ఉంది, మంచిగా వినబడుతుంది, కానీ మాట్లాడేది ఎవరు?
నేను హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదామా. అలాగూ నీవు నేను ఒట్టి మట్టి పాత్ర. ఈ మట్టి పాత్రకు విలువ ఎట్లా వచ్చిందంటే యేసే దగ్గరికి వస్తే గాడిదలమ్మ యేసు కూర్చుంటే విలువ వచ్చింది. ఈ విలువ ఆయనకే దక్కాల, మనకు దక్కొద్దు. గౌరవం ఇస్తారు ఇవని, కానీ ఆయనను దాటి మనల్ని ప్రేమించద్దు. ఆయన తర్వాతనే ఎవరైనా, ఫ్యామిలీ అయినా, పిల్లలైనా, కుటుంబం అయినా. యేసుప్రభువే చెప్పాడు కదా, 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలలో చొప్పించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35 నుండి 40 చదవండి. మన అంశం ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు. 22వ అధ్యాయం మత్తయి సువార్త 35 నుండి 40 వచనం వరకు. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఈ వచ్చి యేసేని అడిగిన వ్యక్తి అల్లాటప్ప వ్యక్తి. ఒక డిగ్రీ, ఒక పట్టా, ఒక పీజీ, ఒక మంచి ఉపదేశకుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, డాక్టరేట్ పొందినవాడు. హల్లెలూయా. ఒక సహోదరి డాక్టరేట్ తీసుకుంటే మీకు అందరికి పంపాను, ఎందుకంటే చదువుకున్న వాళ్ళను ఏం చదువుతావులే పెళ్ళైనాక అని ఆగిపోయిన వాళ్ళు మీకు కొంచెం ఇన్స్పిరేషన్ కలగాలని యూత్కు, తర్వాత మీకు వ్యక్తిగతంగా పంపించాను. అభినందనలు కూడా తెలిపండి, నో ప్రాబ్లం అని కూడా చెప్పాను. ఎందుకంటే ఒట్టి వాక్యం ఒక్కటే కాదు, భూమి మీద ఉంటున్నాం కదా, ప్రతి దాన్ని మనం చేయాలి. భూమి మీద అన్నం తింటాం, కుటుంబం, పిల్లలు, అవి అన్నీ అంటే ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేయగలగాల. అలాంటి మనిషి యేసేని పట్టుకొని అడుగుతున్నాడు. అసలు ఈ 10 ఆజ్ఞల్లో ఏది ఇంపార్టెంట్ అంటే, ఆయన 10 ఆజ్ఞలు 2 ఉన్నాయి. ఒకటి, నీ పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నీ దేవుణ్ణి ప్రేమించు. తర్వాత నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. ఇవి 2 ఆజ్ఞలు ప్రవక్తలు, ధర్మశాస్త్రం దాంట్లో ఉంది. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రాన్ని ఈ ప్రజలకు ఇవ్వడం కొరకు మోషను కొండ మీదికి పిలిచాడు. వాక్కునివ్వడానికి, వాక్యాలు ఇవ్వడానికి, ఆజ్ఞలు ఇవ్వడానికి, ఆయన ఆలోచన ఇవ్వడానికి. ఆయన అక్కడ 40 రోజులు మహిమలో ఉన్నాడు. 40 డేస్ మహిమలో ఉన్నాడు. ఆకలి లేదు, నిద్ర లేదు, అన్నిటిని మర్చిపోయాడు దేవుని సన్నిధిలో. కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? యెహోషువేమో అక్కడ కొంచెం దగ్గర ఉన్నాడు, కొండకు దగ్గర ఉన్నాడు, కానీ కొండకు ఆనుకోలేడు. వీళ్ళు కొండ కింద. చూడండి ఆ ప్రజల మెంటాలు చూడండి. 32 మొదటి వచనం చదవండి. నిర్గమకాండం 32 మొదటి వచనం చదవండి. నిర్గమకాండం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లేము, మా ముందర నడుచుటకు మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు సరిపోతుంది. ఇక్కడ వినండి, మీరిద్దరూ లాజరు, నువ్వు సమస్య కంగారు పడకండి. మీ స్వరాలలో భయం కనిపిస్తుంది నాకు. ప్రశాంతంగా చదవండి, మంచిగా చదవండి, టెన్షన్ పడకండి, హుందాగా చదవండి. హల్లెలూయా. కొంచెం అది కనబడక గలిబిలు అవుతున్నారు, ప్రశాంతంగా చదవండి. ఓకేనా? రైట్. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రజలందరూ ఎక్కడికి వచ్చారు? అహరోను దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? పోయిన మోషే 40 రోజులు 35 రోజులు ఇంతవరకు లేడు, జాడ లేడు, పత్త లేడు. ఆయనకేమైందో చింత లేదు వీళ్ళకు. ఏం మనుషులే వీళ్ళు, ఎర్ర సముద్రం దాంట్లో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. హల్లెలూయా. ఆయన వస్తాడో రాడో మాకు తెలియదు, మాకు ఒక దేవుడు కావాలి. అహరోను, నువ్వు చేస్తావా చేయవా? మోషే అనువాడు ఏమాయనో తడువు చేయడం వల్ల, ఆలస్యం అవడం వల్ల
వీళ్ళ మైండ్ ఎందుకు డిస్టర్బ్ కావాలండి? తడుగు చేస్తే దేవుడు లేడా వీళ్ళతో? అహరోను లేడా? అహరోనే అప్పటి బుద్ధిమంతుడు. ఇంత మోసతో ఉంటాడు, ఈయనేం బుద్ధిమంతుడు? మీకు దేవుడు కావాలా? నేను దేవుని చేస్తా, మీరు బంగారం తీసుకురా. అరే నువ్వే మనిషివే బాబు, అసలు ఏం చేస్తారు మీరు? మీలాంటి వాళ్ళని యేసయ్యను కోరుకుంది. మీలాంటి వాళ్ళ కొరక మోషను 80 సంవత్సరాలు సిద్ధం చేసింది. గతాన్ని మర్చిపోయారా? అసలు మీ లైఫ్లో ఆరిన నేలలు నడిచిన అనుభవాలు ఉన్నాయా? దేవదూతలు తినే మన్నా తినడానికి ఆస్కారం ఉందా? మీరు మేఘం కింద నడిచే ఆస్కారం ఉందా? చేదు నీళ్ళు మధురంగా మారే ఆస్కారం ఉందా? బండ నుండి నీళ్ళు తాగిన అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? అసలు మీకు జరిగిన కార్యాలు వేరే దేశంలో, వేరే దేశాల్లో, వేరే జాతిలో ఏ ప్రజల కన్నా నేను చేశానని దేవుడు అంటాడు అప్పుడప్పుడు. అరే ఎక్కడ చేయని కార్యాలు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ లైఫ్లో చేస్తే పోయిన మోష గురించి అయ్యో మోష వస్తే బాగుండు, మనం ప్రార్థన చేద్దాం. అహరోను గారు ఆ దేవునికి చెప్దాం, ఏ దేవుడైతే మోషను మిమ్మల్ని పంపాడో, ఏ దేవుడైతే మీ ఇద్దరిని వాడుకుంటున్నాడో ఆ దేవునికే మొరపెడదామన్న ఆలోచన ఒక్కరికన్నా వచ్చిందా? రాలే. వై? వాక్కు లోపల లేదు, మనసు దేవుని మీద లేదు, వాళ్ళ మీదే ఉంది. స్వార్థపరులు. హల్లెలూయా. స్వార్థం ఎంతటికైనా తెగించేస్తుంది. అందుకే యేసుప్రభు అంటాడు, ఎవడన్నా నన్ను వెంబడించాలంటే అన్నిటిని వదిలిపెడతారు రా బాబు, కానీ నీ ప్రాణాన్ని నువ్వు సూచించాలంటే నిన్ను నేను ద్వేషించుకోవాలి, నిన్ను నువ్వు ద్వేషించుకోవాలి. క్రీస్తు నిమిత్తం, వాక్యము నిమిత్తం, లేఖనాల నిమిత్తం, పరిశుద్ధాత్మ నిమిత్తం, పరలోకము నిమిత్తం నిన్ను నీవు ద్వేషించాలంటే యేసునే ప్రేమించాలి అన్నాడు. దాని అర్థం యేసునే ప్రేమించాలి. ఆయన తర్వాతనే మన ఫ్యామిలీ, పిల్లలు, కుటుంబం, సంఘం, సహవాసం, సేవకులు. హల్లెలూయా. అందుకనే 3 అప్పుడప్పుడు చెప్తాం కదా. ఫస్ట్ గాడ్, సెకండ్ ఇతరులు, లాస్ట్ మనం. అంతే అంతే. కానీ దేవుణ్ణి పక్కపెట్టి ఫస్ట్ మనమే నిలబడతాం, అంతేనా? ఆ తర్వాత మనకు నచ్చిన వాళ్ళని నిలబెడతాం సెకండ్. లాస్ట్కు దేవుడు. మనం చేసే పనులన్నీ అవే. జర అనుభవం ఉందనుకుంటున్నాం కానీ ఎక్కడనో గంగలు దొక్కేస్తాం, తుంగలు దొక్కేస్తాం. ఫస్ట్ గాడ్. నిజంగా ఈ అహరోను కన్నా కొంచెం జ్ఞానం సరే. ఈ ప్రజలు సరే వదిలేద్దాం. ప్రజలు నువ్వేంటయ్యా యాజకుడి స్థానంలో ఉన్నావు, ఆయన తర్వాత సెకండ్ లీడర్ నువ్వే కదా, ఈ ప్రజలను మొబలైజ్ చేయాలి కదా, ఆ ఆధిక్యత నీకు ఉంది కదా, ప్రతి సమయంలో సందర్భంలో ఉన్నావు కదా. సరే వాళ్ళేదో అంటున్నారు, కొంచెం వెయిట్ చేద్దాం, ఓపిక పట్టండి, ఓపిక పట్టండి, నేనున్నా కదా. సరే మీకు ఓపిక లేకపోతే మనం ప్రార్థన చేద్దాం, యెహోవాకు మొర పెడతాం, ఆయన మన మొర వింటాడు కదా. మీ మొర వినే మమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి పంపించాడు కదా, ఫరో చేతి నుంచి విడిపించాడు కదా. మీ కళ్ళ ముందు మోషే మొరపెడితే ఎర్ర సముద్రం పాయలైంది కదా. మనం మొరపెడదాం, ఆయన ఎవరి ప్రార్థనని వినే దేవుడు కదా. నిజముగా మొరపెట్టు అని ప్రార్థన ఖచ్చితంగా వింటాడు కదా. మనం మొరపెడదాం. అంటే మనం అహరోను చేయాల్సిన పని ఏంటంటే దేవుని మీదకి డైవర్ట్ చేయాలి. ఎప్పుడైనా మన లైఫ్లో కూడా మనకేమొచ్చిన ఫస్ట్ మనం సొంతగా నిర్ణయం అటు డైవర్ట్ చేయాలి. ప్రభా నన్ను ఏం చేయమంటాం, మాకేం అర్థమైతే లేదు. వీళ్ళు వచ్చి మోసే ఆలస్యమైంది, వీళ్ళు వచ్చి ఏదేదో చెప్తున్నారు, నన్ను ఏం చేయమంటాం అని ప్రార్థన చేస్తాడు. అరే మనం ప్రార్థన చేద్దాం పట్టు, కొంచెం ఓపిక పడదాం పట్టు అంటుంటే బాగుండే. అట్లా అంటలేడు. మనోనికి ఎప్పటి నుంచి ఉందో మరి నేను లీడర్ అవుదామని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సెకండ్ ప్లేస్ నాదే కదా, డాడీ తర్వాత డాడీ నేనే కదా, ఇంటికి పెద్దోని కదా, నడిపిద్దాం. ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు, బైబిల్లో లేదు కానీ అర్థం కావడం ఒకటి చెప్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అడ్డు చెప్పలేదు, హెచ్చరిక చేయలేదు, వద్దురా బాబా మీరు బంగారం తీసుకురండి నన్ను, వాళ్ళకు ఆలోచన లేదు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో తెలుసు అన్నాడు మనోనికి.
మనసులో ఏమని కోరుకుంటున్నారో తెలుసు. మాకు దేవతను చేయి అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఈగ దేవుడే, కప్ప దేవుడే, దూడ దేవుడే. ఐగుప్తులో ఉన్న వాళ్ళకి అన్ని దేవుళ్ళే, ఇండియా వాళ్ళలాగా. అయితే ఒక దూడను తయారు చేసి దూడ ఎదుట బలిపీఠం కట్టి ఏం చేశారు, బలులు అర్పించేసి ఇక చలో రండి, పాడదాం, ఆడదాం, తిందాం, తాగుదాం, ఇక తాగి మత్తులో ఏం చేయాలనిపిస్తే అది చేద్దామని అన్నీ చేస్తున్నారు. పాపం ఆత్మలో ఉన్నాడు మోషే. కానీ స్వరం వినబడింది ఎవరికి? దేవునికి. ఓ మోషే, నువ్వు త్వరగా దిగు. అది యుద్ధ ధ్వని కాదు, సంగీత దండి. ప్రజలు మొత్తం త్రోవ తప్పిపోయారు. దేవుడు ఆ మాట చెప్పేసరికి త్వరగా దిగాడు. యెహోషువను వెంట పెట్టుకున్నాడు. ఏంటి అంటే యుద్ధ ధ్వని కాదయ్యా, సంగీతం, పాటలు, ద్వంద్వార్థాలు, డీజే సాంగ్స్. ఏది వాక్కు లేదు. హృదయం అనే ఈ మెత్తని పలకల మీద పరిశుద్ధాత్మ దేవుడు సిరాతో కాకుండా ఆత్మతో సువర్ణ అక్షరాలు మన హృదయంలో లిఖించాడు. వాక్యమై ఉన్న క్రీస్తు, వాక్యమై ఉన్న దేవుడు. ఏం జరిగింది తెలుసా? త్వరగా వచ్చారు. వస్తే మోషే చల్లగుండా ఎంతో ఓపికమంతుడండి మోషే. అంతసేపు 40 రోజులు దేవుని వాక్యం విని దేవునితో మాట్లాడి అన్నీ మర్చిపోయి విపరీతమైన కోపం అండి. ఇజ్రాయెల్ ప్రజల మీద కోపం ఉంటే దేవుడు తయారు చేసిన పలకలు ఏమన్నాయి? దేవుడు చేతి వ్రాతతో రాసిన పలకలు ఏమన్నాయి? వాటిని కింద పడవేసి పగులగొట్టాడు. పగులగొట్టాడు. అవి విలువైనవి కదా అండి. నీ ఆత్మ విలువైంది, హల్లెలూయా. నీ హృదయం విలువైంది, నీ మనసు విలువైంది, నీ ఆత్మీయ జీవితం విలువైంది. నా జీవితం నా ఇష్టము అని నువ్వు అనడానికి వీలు లేదు. రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు నిన్ను. నీవు నీ సొత్తు కాదు, నీలో ఉన్న ఆత్మ నీ సొత్తు కాదు, నీ జ్ఞానము నీ సొత్తు కాదు, నీ బుద్ధి నీ సొత్తు కాదు, నీ కుటుంబం నీ సొత్తు కాదు, నీ భర్త నీ సొత్తు కాదు, నీ భార్య నీ సొత్తు కాదు. యెహోవా దానము. పెనిమిటి కిరీటము, పిల్లలు ఒలివ మొక్కలు, గర్భం తెరిచేవాడాయనే, గర్భం మూసేవాడాయనే. భూఫలాన్ని అనుభవిస్తున్నావు, మంచిగా నిద్రపోతున్నావు, పని చేసుకున్నావు అంటే దేవుడిచ్చిన ఇవన్నీ. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎట్లా జీవిస్తావు? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎట్లా మాట్లాడతావు? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎట్లా ఆలోచిస్తావు? నీవు కాదు, ప్రాణమిచ్చి రక్షించి కొనుక్కున్నాడు. పౌలు ఆ సత్యం తెలుసుకున్నాడండి. 2:25 గలతీయులకు రాసిన పత్రిక నా జ్ఞాపకం సరే అయితే గలతీనేనా? జీవించు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక మీదట నేను జీవించు శరీరం అందు జీవించు జీవితం దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవిస్తున్నాను. అదేనా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇంటికి వెళ్ళినాక ఒక్కడికి 10 సార్లు వాక్యాన్ని చదువుకోండి. పౌలు తీర్మానం. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే. ధర్మశాస్త్రము దేవుని శిలువ మరణం ద్వారా అదంతా నెరవేర్చబడింది. కొట్టివేయబడింది అంటే నెరవేర్చబడింది. కాబట్టి నా కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు నందలి కుమారుని నందలి విశ్వాసంతో ఇప్పుడు శరీరమందు ప్రాణంతో ఉన్న నేను విశ్వాసంతోనే బ్రతుకుతున్నాను. మాట విశ్వాసమే, చూపు విశ్వాసమే, దేవుని నందలి విశ్వాసమే. ఎందుకంటే ఆయన సొత్తు అయిపోయాను. హల్లెలూయా. షోరూమ్ ఉన్నప్పుడే షోరూమ్ ఉంది. బండి తయారు చేసి షోరూమ్కి వచ్చిందనుకో, షోరూమ్ ఉంది బండి. కొని మనం వెలబెట్టినామనుకో, అది మనది. సెల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఇంకేదైనా. మొన్న ఇక్కడ దాకా వచ్చాము. నేను గిది కొనుక్కున్నాం మేము. ఒకటి 40 రూపాయలు. కొన్నంతసేపు షాప్దే. దీన్ని వెల చెల్లించాము. ఇది మనది అయిపోయింది. యేసయ్య నీ వెల చెల్లించాడు. ఇప్పుడు నువ్వెవ్వరు చెప్పు ఇక. నువ్వు కాదు, నువ్వు యేసయ్య సొత్తు.
అందుకే ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా మాట్లాడొద్దు, ప్రవర్తించొద్దు, జీవించొద్దు. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ మాట్లాడినా క్రీస్తు కుమారుని కుమార్తె, భర్తతో మాట్లాడినా, భార్యతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, బంధువులతో మాట్లాడినా అదే విశ్వాసం, అదే అంకిత భావం. ఎందుకు? దేవుని వలన, దేవుని ద్వారా, సృష్టి వలన, క్రీస్తు శిలువ మరణం ద్వారా రెండు తీరులు ఆయన సొత్తే. మనం నీకున్న జ్ఞానం ఆయన సొత్తే, నీకున్న ఆరోగ్యం ఆయన సొత్తే, ప్రతిదీ ఆయన సొత్తే. ఈ పలకలు అంటే మన ఆత్మ అనుకోండి, మన హృదయం అనుకోండి, హల్లెలూయా, మన ఆత్మీయ జీవితం అనుకోండి, హల్లెలూయా. ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావా? నీ విశ్వాసాన్ని నువ్వే కూలగొట్టుకుంటావా? నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే డిస్ట్రాయ్ చేసుకుంటావా? ఎవరన్నా వాళ్ళు రాళ్ళతో వాళ్ళు కొట్టుకుంటారా అండి? కొట్టుకుంటే ఏమంటారండి జనమంతా? పిచ్చోడు, మనల్ని కూడా పిచ్చోడు అంటాడు దేవుడు. అరే పిచ్చోనువా, పిచ్చిదానువా? నీ ఆత్మీయ జీవితం నువ్వు పాడు. నీ లోపల ఉన్న వాక్యము సజీవము కలిగింది, ఎటువంటి రెండంచులు కలిగిన ఖడ్గము, పాపమును కల్మషమును దూరుచు తొలగిస్తూ పవిత్రపరిచేది. ఇప్పుడు ఏదో కలర్ నీళ్ళు ఉంటుంది, కలర్ నీళ్ళలో ఏదో ఇట్లా ఏంగానే మళ్ళీ వైట్ అయిపోతుంది చూడండి. అప్పుడు మనం చూస్తాడు, అట్లా చేసేసాడు దేవుడు. మీ పాపాలు కెంపు వలె ఎర్రనివైనను హీమము కంటే తెల్లగా చేశాడు క్రీస్తు రక్తం ద్వారా. మనం మన సొత్తు కాదు. వాక్యమైన దేవుడు, సజీవుడైన దేవుడు నిరంతరము నీలో నివసిస్తున్నాడు, జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఏ ఉద్యమాలు చేయని మార్పు యేసయ్య చేశాడు. హల్లెలూయా. ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడు. నాది కూడా ఊరుగల్లే, వరంగల్ జిల్లా కదా, ఇప్పుడు జనగాం జిల్లా అయింది. కానీ దేవుని స్తోత్రం. ఆ ఉంటే లోపల, లేకపోతే మనం ఎందుకు ఇంత మంచి వాక్యం చెప్తాం? అది ఉంటుంది, ఆ గడ్డ నీళ్ళు ఉంటాయి. అది ప్రభు కొరకు వాడబడాలి, క్రీస్తు కొరకు వాడబడాలి, యేసయ్య కొరకు వాడబడాలి. పోరాట పటిమ, మన పోరాటం లోకనాథులతో, మన పోరాటం వాయుమండల సంబంధమైన దురాత్మ శక్తులతో, మన పోరాటం లూసిఫర్తో. ఎందుకంటే మన పెద్దన్న జ్యేష్ఠుడు కదా సంఘంలో, మనం చిన్న చెల్లెలం, చిన్న తమ్ములం కదా, ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రధాన యాజకుడుగా మన బలహీనతలను వహించేవాడు. వాక్ అయిన దేవుడు, వాక్యమైన దేవుడు. అందుకే ఆ పాట నేను వాక్యానికి ముందు పాడిపించాను. ఒక్కసారి ఆలోచించండి, వాక్యంలో జీవం ఉంటుంది. ఆ జీవం ఎలాంటి వ్యక్తినైనా మార్చేస్తుంది. కానీ దయ్యంగాడు వాక్యం నీకు గుర్తుండకుండా చేస్తాడు, వాక్యం నీకు మర్చిపోయేటట్టు చేస్తాడు, వాక్యం నీకు అర్థం కాకుండా చేస్తాడు. మనసు పొరలు ఇట్లా కమ్ముతూ ఉంటాడు, మనసు పొరలు కమ్ముతూ ఉంటాడు. యేసుప్రభు చెప్తాడు, నిజమైన వెలుగు ఉంది, ఆయనలో వెలుగు ఉంది, ఆ వెలుగు మనుషులకు, ఆయనలో వెలుగు ఉంది, ఆ వెలుగు జీవమైంది, జీవం వెలుగైంది, ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించింది. కానీ మనుషులకి చెడ్డమైనందున వెలుగును ప్రేమగా చీకటి ప్రేమించింది. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి కూడా మాట్లాడతాడు. అతడు వెలుగు కాదు కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాడు. కొంతకాలం ఆయన వెలుగులో ఉండడానికి ఇష్టపడ్డారు, ఆయన మండుచున్న దీపమై ఉండెను అని ఉంది. ఆయన గురించి 3వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు. లూకా సువార్తలో, అరణ్యములోనే యోహాను యొద్దకు వాక్యం వచ్చాను. హల్లెలూయా. అందుకే గట్టిగా మాట్లాడాడు, అందుకే చిరచ్ఛేదనం చేయబడ్డాడు, అందుకే ఖండించారు అతన్ని, పాపాన్ని ఖండించాడు, ప్రతిదాన్ని ఖండించారు. వాక్యం కాడికి వస్తే రాజీ పడాడు బాప్తిసం ఇచ్చి యోహాను, దేవుని మాట చెప్పడానికి. ఆయనను ఆ పని చేసినామని చెప్తే రాజు ఉండి ఏం చేసాడు, ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తే ఈ పిల్ల పోయి వాళ్ళ మమ్మీని అడిగింది, మమ్మీ నీ కోరికేంటి మమ్మీ? రాజు అడిగాడంటే, ఈ పిల్ల వయసుకు మించిన కోరిక తల్లి నుండి పొందుకుంది. ఏమని? పలానోడు ఉన్నాడు చూడు, వాడు మనల్ని అసలే ఇది చేస్తలేడు. అదే ప్రవక్తున్నాడు కదా బాప్తిసం ఇచ్చి యోహాను, అదే తేనె మిడుదలు తింటాడు కదా, కడుపులోనే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కదా, ఏసే కొరకే భూమి మీదకి వచ్చిండు కదా, మార్గాన్ని సరాలేడు, వాని తల కావాలని చెప్పు, పల్లెలో పెట్టి ఇవ్వమని చెప్పు. నిజంగా కటికవాడు మేకపిల్లను దసరాకు కట్ చేస్తారు చూడు, అట్లా కట్ చేసి పల్లెలో పెట్టి, ఇదేం రాక్షసత్వం అండి?
మనుషులు వీళ్ళు, జంతువులు కూడా కాదు. జంతువుల కంటే అవి రక్తానికి మరిగిన జంతువులు, పచ్చి మాంసం తినే మనుషులు ఏంటండి? నువ్వు ఖచ్చితంగా దైవికమైన ఆలోచన ప్రకారం నీవు నీ కుటుంబం ఉంటే నీకు వ్యతిరేకతలు వస్తాయి. నేను ఎవరు ప్రేమించరు. నీళ్ళు ఇచ్చిన నీళ్ళు ఇయ్యరు, అన్నం పెట్టు అన్నం కూడా పెట్టరు, పెట్టకపోని. కానీ ఒకరోజు వెలుగుతూనే ఉంటావు. హల్లెలూయా. నేను దగ్గర కూడా రానియరు, నీ మీద బురద చల్లుతారు. కానీ మారిన నీ జీవితము నీ శత్రువు లోపల కూడా పశ్చాత్తాపాన్ని తీసుకొస్తుంది. నీ శత్రువు లోపల కూడా ఒక గొప్ప మార్పును తీసుకొచ్చి, అనవసరంగా నేను చాలా మార్పు ఉంది నీ లోపల, నన్ను క్షమించు అని భార్యను భర్త అడగడం, భర్త భార్యను అడగడం, పిల్లలు తల్లిదండ్రులు అడగడం, తల్లిదండ్రులు పిల్లలు అడగడం. అంతే కదండి. వాక్కు అంత పవర్ ఉందండి. ఆ వాక్కుతోనే సంఘము కట్టబడాలి. అద్భుతాల మీద, ప్రవచనాల మీద, దర్శనాల మీద కట్టబడేది సంఘము కాదు. వాటి అవసరతను బట్టి దేవుడు ఇస్తాడు. పౌలును చూసి ఒక వ్యక్తి ప్రవక్త ఆ పౌలు నడికట్టు తీసుకొని చేతిలో కట్టుకొని ప్రవచించాడు, యెరూషలేముకు వెళ్ళకు, అక్కడ నీ ప్రాణం పోతుంది, నీకు శ్రమలు వస్తాయి అని చెప్తాడు. నిజమే అది. పౌలు ఏమంటాడు తెలుసా? శ్రమలు కాదు, బంధకాలు కాదు, నేను చావడానికి కూడా సిద్ధమే. ఆయన తీర్మానం ఏంటి తెలుసా? ప్రభువు వలన నేను పొందిన పరిచర్యను, నా పరుగును తుదమిట్టించుట యందు నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైన దానిగా ఎంచుకొనను. 20-24 అనుకుంటా, నా జ్ఞాపకం సరి అయితే. చూడండి పుస్తక కార్యం, చూడండి ఒకసారి. 20-24 చూడండి ఒక్కసారి. అపోస్తలుల కార్యం ఏముందో చూడండి. 20-24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చేయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు. ఆమేన్. ప్రియమైనదిగా. ఇంకొక దగ్గర ఉంటుంది, నేను పానార్పణగా పోయబడి ఉన్నాను. పానార్పణం అంటే ఏంటిది? ఇప్పుడు బెల్లం శాఖ ఇదంతా విజేస్తారు చూడు. దీని మీద కింద పోస్తే, భూమి మీద పోస్తే భూమి లిక్కుతుంది, మళ్ళీ ఆ గ్లాసులోకి రాదు. అట్లా నా లైఫ్ క్రీస్తు కొరకు, సువార్త కొరకు, పరిచర్య కొరకు నేను పానార్పణగా పోయబడ్డాను. అందుకే నేను జీవించేది నేను కాను, నా బతుకుగా నేను ఆయన కొరకే బతుకుతాను. ఒక వ్యక్తి మారుతాడంటే దేవుని దూరమై శాపగ్రస్తులు అవ్వడానికి కూడా నేను కాడని అంటాడు. అది ఎంత ధైర్యం, ఎంత తెగువ! వామ్మో అంటే ఆత్మ అంటే అంత ఇష్టం, ఆత్మీయ జీవితం అంటే. అయితే విని సంతోషించడొద్దు. కష్టమైన పని వేసే ఏది చెప్పడు. నువ్వు దేవునికి అప్పగించుకొని వాక్కులో ఉన్న శక్తిని నీ హృదయంలోకి చొప్పించి, నీ అనువనువు, నీ మనసు, నీ తలంపులు, నీ హృదయం లోపల పవిత్రత వచ్చేసేయాలి. దైవికంగా బలం పొందుకోవాలి. అంత ఆధ్యాత్మికంగా తినే వ్యక్తి ఈ జనాలు చూసి పిచ్చుడై, ఎరికుకై అవి పడగొట్టి పొడి చేసి నీళ్ళలో కలిపి అందరికీ తాపించాడు. హల్లెలూయా. 3000 మంది వధ. ఎందుకు తెలుసా? యెహోవా పక్షమున అంటే లేవీలంతా వచ్చేసారు. ఎవరు ఆందోళన పొడిచి చంపడ, తండ్రిని, తల్లిని, కొడుకును, కోడలు ఎవరు పడారు. కానీ మనం ఆ పని చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. క్షమించగలిగే దేవునికి అప్పగించేసి ప్రార్థన చేయాలి. మనసులో ఏ వ్యక్తి మీద, ఏ మనిషి మీద, ఏ మనిషి గుర్తొస్తే మనకు అసహ్యం అనిపిస్తుందో, ఏ పేరు వింటే మన చెవులల్లో అంత దురద పెట్టినట్టు అనిపిస్తుందో, ఒంటికి తేలుజిల్లు పాకినట్టు అనిపిస్తుందో, వాళ్ళని మీరు ప్రేమించాలంటే మీరు పడుకునే ముందు ఏం చేయాలి? ప్రభా, ఆ వ్యక్తి నేను క్షమిస్తున్నాను ప్రభా, ఆ వ్యక్తి నేను ప్రేమిస్తున్నాను ప్రభా. ఎప్పటి వరకు చెప్పాలి? ఇవంతా పోయేంతవరకు, చెవులది పోయేంతవరకు, ఒంటిది పోయేంతవరకు చెబుతూ ఉండాలి. ఉంటే నువ్వు ముందుగా ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు ముందుగా నెమ్మదిగా ఉంటావు, నువ్వు ముందుగా ప్రశాంతంగా ఉంటావు. ఆ తర్వాత
పరిపూర్ణ ఆరోగ్యాలతో దీవించబడతాం. మనకు తెలియక, మనకు అర్థం కాక బైబిలే చెప్తుంది. యోహాను పత్రికలు చదువుకోండి, బైబిలే చెప్తుంది. బైబిల్లో ఉన్న విషయాలే. ముందు మనం ఆయనను ప్రేమించింది కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఇందువలన ఆయన ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలి, మనం ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. మరి ఇంకా ఎట్లా తెలియాలి అంటే, సహోదరుణ్ణి ప్రేమిస్తే నిజంగా దేవుల్లో నిలిచి ఉన్నట్టు అని ఉంటుంది. రెఫరెన్స్లను రాసుకున్నాను కానీ సమయం లేదు, వివరించడానికి టైం లేదు. నెక్స్ట్ మంత్ మళ్ళీ దీని కంటిన్యూషన్ ఉంటుంది కనుక అప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. నేను మాటికి ఒక విషయం, నాకు ఏదైతే అవగతమైందో, ఏదైతే నా ఎక్స్పీరియన్స్లకు వచ్చిందో దాన్ని నేను అభ్యాసం చేస్తున్నాను. ఏంటి తెలుసా? ఇతరుల గురించి నీ మనసు ఆలోచించడం ఆపేయాలి. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్కచెల్లెలు, సంఘం అవ్వచ్చు, సహవాసం, సేవకులు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, ఇంటి పక్కలు కావచ్చు, ఇంటి ముందు కావచ్చు, పనిచేసే స్థలంలో ఉన్నవారు కావచ్చు, నువ్వు ఉద్యోగ స్థలంలో ఉన్నవారు కావచ్చు. నీ మనసులో ఇతరుల గురించిన చింత లేక ఆలోచన అది ఆగిపోదు. కానీ చెప్తున్నాను, అది మీరు పట్టుదల కలిగి దాని మీద మనసు పెడితేనే ఆగిపోద్ది, లేకపోతే ఆగిపోతుంది. మీరు ఇక్కడ కూర్చున్నారా, అది రన్నింగ్ చేస్తూనే ఉన్నాయి. రన్నింగ్ కామెంట్ లాగా ఈ క్రికెట్ కామెంట్ చేస్తే లోపల చేస్తూనే ఉంటాడు. అది స్టాప్ అవ్వదు. అది ఏదైనా కానీ ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించడం ఆపేవాడు మనసులో. అది ఆగిన తర్వాత నీకు దైవ ప్రత్యక్షత కలుగుద్ది, దేవుని స్వరం వినబడుద్ది, దేవుని ఆలోచన అర్థమవుద్ది, దేవుని కృపను అనుభవించగలుగుతాం. ఉదాహరణకు మీకు భార్య ముందే అంటుంది, ఏమండి నేను 3 రోజుల నుండి చెప్తున్నా, బియ్యం లేవండి ఇంట్లో, మీరైతే మంచిగా నిద్రపోతుంది, మీకు ఎట్లా నిద్రపడుతుందండి? పాపం ఆయన చేసే ప్రయత్నాలు ఇవి తెలియదు, ఆయన చేస్తున్నాడు ప్రశాంత్. ఈ ఎన్ని రోజులు ఈ పక్కలు నా పక్కలు కిలో 2 కిలోలు అడుకొచ్చి పెట్టాలని ఈమె మనసు అంతా లేని దాని మీదనే ఉన్నది. బియ్యం లేవు. సార్ ఆయన ఏం చేస్తున్నాడు? ఇంటికి వచ్చేటప్పుడు పని లేవు, ఇళ్ళ ఫీజు కట్టలే అంటే ఇతర విషయాల మీద, అంటే వ్యక్తులే కాదు, ఇతర విషయాల మీద, ఇతర వ్యక్తుల మీద మన మనసు ఆలోచిస్తూ ఉంటే మనకి ఏం తోచుంది? బైబిల్ అంటుంది, అరే ఆకాశ పక్షులు చూడు, విత్తవు కొట్టాలో కూర్చుకున్నావు, పరలోకపుతాన్ని వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే చేస్తున్నాడు బైబిల్ చెప్తుంది. గడ్డి పువ్వులు చూడు, సొలొమోను మందిరం కంటే అందంగా అలంకరించాడు దేవుడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు. దేని గురించి ఆలోచించాలో ఆలోచించకుండా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుమా, ఇది అన్యజనులు చింతిస్తారు. ప్రభువా మా పరిస్థితి ఇది అని దేవుని గురించి ఆలోచించు. పరలోకపు మన్నాను ఇచ్చాడు కదా అరణ్యంలో, ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తా. అప్పుడు ఇప్పుడు ఆయన శక్తి మారిందా? ఆయన ప్రేమ మారిందా? ఆయన జ్ఞానం మారిందా? ఆయన తెలివి మారిందా? ఆయన అభిషేకం మారిందా? ఆయన ఆశీర్వాదం మారిందా? ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రేమే ఆయన స్వభావము, ప్రేమే ఆయన స్వభావం. ప్రేమించకుండా ఉండలేడు, ప్రేమే ఆయన స్వభావం. అయితే మన మనసులో ఇవన్నీ ఉంటాయి, కష్టాలు, నష్టాలు, మనుషులు, బాధలు, కొరతలు, కొదలు, ఇవే ఉంటాయి. ఇవి ఉంటే దేవునికి ఎట్లా సాయం చేస్తాడు? దేవుడు సహాయం చేసే నీ ఆలోచన ద్వారానే, నీ తాడు ద్వారానే ప్రవహిస్తాడు ఆయన. ఎన్నిసార్లు మనం చదువుకోలేదు? ఏమై ప్రాంతంలో 2 శిష్యులు వాళ్ళు యెరూషలేము నుండి నడిచి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నజరేయుడైన యేసుక్రీస్తుని గురించి సంగతులను గురించి వాళ్ళు ఒకరితో ఒకరు సంభాషించుకొని ఆలోచించుకొని ఉండగా యేసు తానే పునరుత్థానుడైన దేవుడు వారితో కూడా నడిచి వారితో మాట్లాడాడు. మనిషిలాగానే కనపడ్డాడు, మనిషిలాగానే మాట్లాడాడు. కానీ వాళ్ళు గుర్తుపడతలేరు. వాళ్ళు అంటారు, అరే నువ్వేం మనిషివే, ఇంతకాలం ఈ యెరూషలేములో ఉంటున్నావు, ఇక్కడ జరిగిన ఈ 2-3 రోజుల నుంచి జరిగిన సంఘటన నీకు తెలియదా అని దుఃఖముఖులై నిలిచారట. ముఖంలో వేరే ఎక్స్ప్రెషన్ ఉందట. నీకు గిద్దెలు కదా, ఇక్కడనే నమ్మిన, అవును ఇక్కడనే ఉంటున్నా, ఈ యెరూషలేము కూడా నీకు తెలియదా అంటున్నాడు. ఏంటి అంటే నజరేయుడైన యేసుక్రీస్తుని గురించిన సంగతులే. ఆయన వాక్యములోనూ, ప్రవక్తలు చెప్పినట్టు క్రియలోను, బోధలోను, జీవితంలోనూ ఆయన శక్తి గల ప్రవక్త ఉండను, ఆయన గురించే మాట్లాడుతున్నామన్నారు.
వీళ్ళు సంభాషిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. పునరుత్థానుడైన యేసయ్య వారితో నడుస్తున్నాడు. వాళ్ళు చేసిన పని ఈ రోజు నుండి మీరు చేయండి. నువ్వే పని చేసినా నీతో నడుస్తాను. ఎక్కడున్నా బైబిల్ అబద్ధం కాదు, నేను అబద్ధం కావచ్చు, మీకు వాక్కు అబద్ధం కాదు. చెయ్యండి, మీతోనే నడుస్తాడు. జనాలకు కనబడడు యేసయ్య, దయ్యాలకు మొత్తం కనపడతాడు. అమ్మో, ఈ కుటుంబాన్ని నేను ముట్టుకోలేను, ఫలానో నేను ముట్టుకోలేను, వీంతో కానీ పవర్ఫుల్ మ్యాన్ నడుస్తున్నాడు. దాన్ని తెలుస్తాయి కదా, స్పిరిట్స్ తెలుస్తాయి. కుక్కలకి ఎట్లయితే దయ్యాలు కనపడతాయి, కుక్కల కళ్ళకు తెలుసా మీకు? అని మురుగుతుంటాయి, అది తిరుగుతుంటాయి, గస్తు తిరుగుతుంటాయి. ఏ ఇంటికి పోదామని ఆ కళ్ళకు కనిపిస్తుంది, మనిషి కళ్ళకు కనిపిస్తుంది, దానికి కనిపిస్తుంది. ఆ వాక్కు అందులో ఉంటుంది. 13వ వచనం నుండి చదవాల్సిన అవసరం లేదు, కానీ టైం లేదు, కానీ మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. చదువుకోండి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ రోజు నుండి ఆ వాక్కు సజీవమై మన హృదయంలో, మన దేహమే మందసం, ఈ మందసంలో 2 రాతి పలకలు, పలకల పరిచర్య కావాలి. కర్ర పరిచర్య ఎక్కడ? లోకంలో. హల్లెలూయా. అన్యజనుల మధ్యలో. హల్లెలూయా. అనేకులకు దేవుడు గొప్ప దేవుడు అని రుజువు చేసుకోవడానికి, నిజమైన దేవుడు అని రుజువు చేసుకోవడానికి, బంధకాలు, సాతాను బంధకాల నుంచి విడిపించడానికి, ఫరో చేతుల నుంచి అక్కడ ఇక్కడ కర్ర పరిచర్య వద్దు, పలకల పరిచర్య కావాలి. ఇప్పుడు చెప్పండి, సంఘాలలో ఏ పరిచర్య జరుగుతుంది? పాస్టర్లు పెట్టి ప్రార్థనలు ఏంటి? పెద్ద పెద్ద ఫంక్షన్లలో పెట్టి ప్రార్థనలు ఏంటిది? నూనె తెచ్చుకోండి, ఖర్చుపులు తెచ్చుకోండి అంటే వీళ్ళని ఏం చేస్తున్నారు? ఇంకా ఎడిబాబులలో చేస్తున్నాం. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యములు చేస్తాడు. నువ్వే వాడబడాలి. ఇక్కడున్న సంఘంలో ఉన్న మీరే వాడబడాలి. మీరే పరిశుద్ధాత్మ చేత వాడబడాలి. గ్రామాలు మొత్తం ఎక్కడికి పోతే అక్కడ మంట పెట్టి రావాలి. ఇప్పుడున్న 119 గ్రామాలలో శ్యామసుందర్ పాస్టర్ గారు అడుగుపెట్టలేదు. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకున్న విశ్వాసులు అడుగుపెట్టారు. వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోడు, వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చుడు. ఇక మొండి దయ్యాలు ఉన్నాయనుకో, ఆ మొండి దయ్యాల కొరకు అయ్యని పిలుచుడు. హల్లెలూయా. అయ్యొచ్చి అక్కడ సువార్త సభ పెట్టుడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి మనం? నీలో ఉన్న దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను వాడుకోవాలంటే ముందు పలుకలు నీ హృదయంలో ఉండాలి. వాక్యం నీలో పరిపూర్ణం కావాలి. వాక్కు నీలో పరిపూర్ణపరచబడాలి. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ఇంత మటుకు అర్థమైంది కదా పలుకల యొక్క ప్రాముఖ్యత. దేవునికి స్తోత్రం. మోషే, అహరోను, ప్రజలు వీళ్ళందరూ దాదాపు ఏమైపోయారు? వాళ్ళకి తెలియకుండానే జస్ట్ డిస్టర్బ్ అయ్యారు. కానీ మళ్ళీ నిలబడ్డాడు మోషే, మళ్ళీ అహరోను నిలబడ్డాడు. వీరి పక్షాన లేవీల గోత్రం నిలబడింది. అట్లా నిలబడడం వలన వీరి మీద ఉన్న శాపం తొలగిపోయిందండి. తెలుసా మీకు? లేవీల మీద శాపం ఉండే. ఏం శాపము? నమ్మిచ్చి మొత్తం వాళ్ళందరినీ చంపేశారు. వీళ్ళు నరహత్య చేశారు. ఎవరిని చూడ అందరిని చంపడం మొదలుపెట్టారు. తెగులాగిపోయింది. హల్లెలూయా. 3000 మంది ఖతమైపోయారు. మరలా ప్రభు అన్నాడు, మోషే ఇప్పుడు నాకు పలకలు చేసి ఓపిక లేదు మోషే, నువ్వు తీసుకురా, నేను రాస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు రెడీ ఉంటే నిన్ను వాడుకుంటా. నువ్వు రెడీ ఉండాలి. నీ లైఫ్ పలకలు తయారు చేయి, నీ లైఫ్ని తయారు చేయి. మోషే మళ్ళీ 2 పలకలు, ఆ ఫస్ట్ పలకలు అంటే తయారు చేశాడు, మోషే తయారు చేశాడు. అదేమో పరలోకంలో పలకలు ఆయన తయారు చేశాడు. ఆయన కాళ్ళ కింద నీలం వల ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి తీసుకున్నాడు. 2 పలకలు ఆయన తయారు చేశాడు. ఇప్పుడు ఆయన ఆప్షను మోషకి ఇచ్చాడు, నువ్వు తయారు చేయి. హల్లెలూయా. పెళ్లి కుమార్తెను సిద్ధపరచు, నీ ఆత్మను సిద్ధపరచుకో, నీ విశ్వాసాన్ని నువ్వు కట్టుకో. హల్లెలూయా. వాక్కును ఆయన ఇస్తాడు, ఆలోచన ఆయన ఇస్తాడు, అభిషేకం ఆయన ఇస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన విడిపిస్తాడు. కాబట్టి నిన్ను నీవు నీ కుటుంబాన్ని కట్టుకో. శుద్ధీకరణ మీటింగ్లో వాక్యం విన్నట్టుగా ఫస్ట్ నువ్వు కట్టబడు, తర్వాత నీ ఫ్యామిలీ కట్టు, ఆ తర్వాత దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. పలకలు తయారు చేయి,
నీ జీవితాన్ని సెటరేట్ చేసుకో. సెటప్ ఆల్, అన్ని వైపుల నుండి సరి చేసుకో వాక్యానుసారంగా. నా ప్రభు నీ హృదయం మీద ఆయన ఆలోచన అనే బీజాక్షరాలు, హల్లెలూయా, బీజం మనలో ఉంది కనుక, యేసయ్య బీజం, హల్లెలూయా. ఆ సీడ్, బీజం అంటే అదే సీడ్, గింజ, అది ఉంది కనుక అది జీవం ఉంది. ఇప్పుడున్న ఏ గింజలలో కూడా నేను జీవం ఉంటుందండి. మర్రి గింజ చిన్నదాన్ని నిర్లక్ష్యం చేయకు, పెద్ద పొట వృక్షం దానిలో దాగి ఉంది. వాక్కు నీలో ఉంది. వాక్కైన యేసు మీ అంతరంగంలో ఉన్నాడు. దుష్టుడు ఒక్కటే చేస్తాడండి, చెప్పిందంతా మర్చిపోయేటట్టు చేస్తాడు. కొంతమందికి వాక్యం తాటకి ఎదురు వస్తూ ఉంటుంది. అర్థమైతే వానికి నువ్వు ఎవడు అవుతావు. వాడు గజగజగజ అనుకుంటాడు. వాక్యం నీకు అర్థమైతే, అమ్మో వీనికి వాక్యం తెలుసు, యేసయ్యకి వాక్యం తెలుసు, అందుకనే వాక్యం పట్టుకొని వచ్చాడు. వాక్యం పట్టుకొని వస్తే ఉన్నాడు, వాక్యమే చెప్పాడు. ఉన్నాడు వాడు కొంతకాలం విడిచిపెట్టాడు. అయినా వాడు సిగ్గులేని కుక్క సైతాన్ గాడు మళ్ళీ టైం తీసుకొని వస్తాడు, మళ్ళీ వాక్యం పట్టుకోవాలి, మళ్ళీ ఉరుకుతాడు. వాడు ఓడిపోతాడని తెలుసు, కానీ మనకి విశ్వాసం, గెలవకపోతానా వీళ్ళు బలహీనంగా పోతారని. నో, బలహీనమయ్యే సవాలే లేదు. క్రీస్తునందు బలవంతులమే. కృప మీద ఆధారపడదాం, కృపలో కొనసాగుదాం, కృప కొరకు జీవిస్తాం. రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీవే నీ జీవితాన్ని కట్టుకోవాలి. దాన్ని పరిశుద్ధాత్మ సహాయం నీకు ఇస్తాడు, ఆయన ఆలోచన నీకు ఇస్తాడు. మళ్ళీ ఆయనకు అప్పగించాలి. ఆయన దాని మీద అక్షరాలు రాస్తాడు. హల్లెలూయా. ఆయన ఆలోచన నీకు అందిస్తాడు, ఆయన అభిషేకం నీకు అందిస్తాడు. ఒక్కసారి ఆలోచిస్తావా సహోదరి సహోదరుడా? మనం ఐగుప్తులో లేము, మనం లోకంలో లేము, మనం లోక సంబంధులం కాదు, మనం అపవాది సంబంధులం కాదు, సాతాను అధికారం కింద లేము. మనము క్రీస్తు రక్తము చేత కడగబడ్డాము, శిలువ మరణం వలన విమోచించబడ్డాము. మన కొరకు బలిపశువు అయిన యేసయ్య శిలువ మరణం ద్వారా నిత్య జీవం వచ్చింది, పరలోక రాజ్యం వచ్చింది. ఆయన మహిమలో ఎదుర్కొనబోతున్నాం. ఆయన ఉన్నట్టుగానే ఒక రోజు ఆయన వల్ల మారబోతున్నాం. ఆ సర్వ సమృద్ధిలో, ఆ పరలోక మహిమలో మనం నిలిచి ఉండాలి అంటే ఒక్కసారి నీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. అద్భుతాల మీద జీవితాన్ని కట్టుకుంటున్నావా? కర్ర పరిచర్య మీద ఆధారపడుతున్నావా? ప్రవచన పరిచర్య మీద ఆధారపడుతున్నావా? నేను ప్రవచనం తప్పనట్లేదు, దర్శనం తప్పనట్లేదు, హల్లెలూయా, స్వస్థతలు తప్పనట్లేదు. నువ్వు రక్షించబడి 10, 15, 20 సంవత్సరాలు అయ్యాయే, ఇంకా నీకు దర్శనాలు ఎందుకు? ఇంకా నీకు ప్రవచనం ఎందుకు? నీకు కావాల్సింది ఆత్మఫలము, నీకు కావాల్సింది వాక్కు, నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన, నీకు కావాల్సింది ఆ రాతి పలకల, ఆజ్ఞలు కలిగిన పలకల పరిచర్య, వాక్కు పరిచర్య. అందుకే కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము ఏమని చెప్తుంది తెలుసా? సమస్త విధములైన జ్ఞానముతో దేవుని యొక్క వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. మనస్ఫూర్తిగా సరెండర్ అయిపోదాం, వాక్యానికి సరెండర్ అయిపోదాం, ఆత్మకు సరెండర్ అయిపోదాం, పరిశుద్ధాత్మకు సరెండర్ అయిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల తండ్రి, నాతో మాతో మా అందరితో నువ్వు మాట్లాడావు. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. నీ వాక్కు మా హృదయంలో, మా ఆలోచనలో నెరవేర్చబడును గాక. ఆటంకాలను తొలగిపోవును గాక. మతిమరుపు దయ్యమా యేసు నామములో తొలగిపో. వాక్యము నిర్లక్ష్యంగా వింటూ మనసును నిద్రమప్పుకు గురి చేస్తున్న చీకటి అధికారమా, అలసట బాధ కలిగించిన అధికారమా తొలగిపో యేసు నామములో. వాక్కు సజీవమై రెండంచుల ఖడ్గమై ప్రతి గుండెను, ప్రతి ఆత్మను, ప్రతి మూలుగును, ప్రతి తలంపును దూరుచు పవిత్రపరచబడుదురుగాక, పరిశుద్ధపరచబడుదురుగాక, దైవిక ప్రేమతో నింపబడుదురుగాక, సోదర ప్రేమతో నింపబడుదురుగాక. మీరు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయంలో కుమ్మరించిన ఆ ప్రేమను ఈ క్షణము నుండి, ఈ స్నేహితుల దినము, ఈ దినము నుండి ప్రభువా ఆ ప్రేమను మా క్రియారూపంలో పెడతామయ్యా. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాము, మాతో ఉన్న వారిని మేము ప్రేమిస్తాము. ఇతర విషయాల మీద కానీ, ఇతర వ్యక్తుల మీద కానీ మా మనసు ఆలోచించకుండా
దాన్ని స్టాప్ చేసి మీ గురించి ఆలోచిస్తాం, మీ పరలోక మహిమను గురించి ఆలోచిస్తాం, మీ ఆత్మ మాకు అనుగ్రహించారు కదా ఆ ఆత్మను గురించి ఆలోచిస్తాం, మాకు ఇచ్చిన విశ్వాసం గురించి మీరు మాకు ఇచ్చిన వాక్కును గురించి ఆలోచిస్తాము. తండ్రి, మా మనసు, మా ఆలోచన, మా తనువు తలుపు నీ మీదనే యేసయ్యా. నీ కృప కుమ్మరించుదుగాక, నీ ఆత్మకార్యం ప్రతి ఒక్క జీవితంలో జరిగించదుగాక. విడుదల, స్వస్థత, ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యంతో నింపుదుగాక, ఆత్మ ఫలముతో నింపుదుగాక, వాక్యపు శక్తితో నింపుదుగాక, దైవిక జ్ఞానముతో నింపుదుగాక. కుటుంబాలు దీవించబడునుగాక. మీ ప్రేమగల హస్తాలకు సమర్పిస్తూ ఈ పరిశుద్ధ బల కార్యక్రమంలో మీ సన్నిధి నుంచి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.